హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి డే 2, అంటే మేము బిఫోర్ డే వచ్చాము కదా, అది డే 1. వచ్చాక జస్ట్ సలాలా పబ్లిక్ పార్క్ వెళ్ళాము అంతే. ఆ వీడియో కూడా నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మేము వచ్చింది ఫ్రైడే అండ్ నెక్స్ట్ డే ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. మార్నింగే లేచేసి కుకింగ్ అది చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాము అని అన్నట్టు, మళ్ళీ సాటర్డే కదా, టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసేసుకొని ప్లేసెస్ చూడడానికి వెళ్దాము అని అన్నట్టు మేమైతే ఇక్కడ కృష్ణ టెంపుల్కి వెళ్తున్నాము. శివ మందిర్ ఉంది, కృష్ణ టెంపుల్ ఉంది, రెండు ఉన్నాయి. మాకు దగ్గరలో వచ్చేసి మేము కృష్ణ టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్. చూసారా ఎంత బాగుంది వెదర్. అసలు చిన్నగా, అసలు పూర్తి వర్షం కాదు, పూర్తిగా వర్షం లేకుండా లేదు, చిన్నగా డ్రిజ్లింగ్ ఉంది వెదర్. అండ్ రోడ్ చుట్టూతల కోకోనట్ ట్రీస్, అసలు ఎంత బాగుందంటే సేమ్ లైక్ కేరళ లాగా ఉంది మొత్తము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మేము కృష్ణ టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఆ టెంపుల్ అంటే మనకు ఇట్లా గోపురము ఇట్లా అవన్నీ ఏం లేవు, జస్ట్ ఒక బిల్డింగ్లోనే టెంపుల్ లాగా సెటప్ చేశారు. మీరు లొకేషన్ చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే టైంలో ఇక్కడ సైడ్లో మనకి ఎంట్రన్స్ కనిపించింది కదా, ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే మొత్తం లోపల అంతా ఇలా ఉంది. జస్ట్ చిన్నగా అలా దేవుడి మందిరం అట్లా సెటప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది, వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా, ఎంట్రన్స్లో చెట్టు కింద కూడా ఇట్లా దేవుడి పటాలు అండ్ ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అండ్ కృష్ణ టెంపుల్ అయ్యాక మేము వెంటనే శివ మందిర్కి వెళ్ళాము. కానీ ఏమైందంటే మేము ఆ రోజు కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. 11 అట్లా అయింది. 11 వరకే శివ మందిర్ క్లోజ్ చేస్తారంట. అది కూడా వీకెండ్స్ కాబట్టి 11 వరకు ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే 9-9:30 కల్లా క్లోజ్ చేస్తారంట మార్నింగ్. అండ్ ఈవినింగ్ 5 కల్లా ఓపెన్ చేస్తారు. టైమింగ్స్ మీరు అన్నీ చెక్ చేసుకోండి. మేము వెళ్ళేసరికి క్లోజ్ అయింది కదా, ఇక అనేసి మేము ఇక ముక్సేల్ బీచ్కి వెళ్దామని ఇక్కడ ముక్సేల్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the మా ట్రిప్ వచ్చేసి మొత్తం 8 days. మేము ఫ్రైడే వచ్చాము అండ్ నెక్స్ట్ సాటర్డే అట్లా రిటర్న్ అయిపోయాము. కాబట్టి మాకు చాలా అంటే చాలా టైం ఉంది ప్లేసెస్ చూడడానికి. అందుకే మేము డే 1 డే 2 అంటే ఎక్కడికి వెళ్ళాలి అని ముందే ప్రతి డే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే మేము ముక్సేల్ బీచ్ ఎంటర్ అయిపోయాము. ఇందాక మీరు చూసారు కదా, పక్కన అక్కడ చిన్న లేక్ లాగా ఉంది. మేము రిటర్న్లో ఆగాము, మీకు చూపిస్తాను నేను. ముక్సేల్ బీచ్లో పార్కింగ్ చాలా అంటే చాలా ఉంటుంది, కానీ ఇన్ కేస్ మీకు దూరం దొరికితే కొంచెం నడవాల్సి ఉంటుంది. మాకైతే దగ్గరలోనే దొరికిపోయింది పార్కింగ్. ఇక కార్ పార్క్ చేసి అట్లా నడుస్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళే టైంలో మాకు ఇక్కడ హార్స్ కనిపించింది. మా పెద్దోడు నేను ఎక్కుతా అని అన్నాడు. సర్లే ఎక్కుతాడు కావచ్చు అని అక్కడ కాసేపు వెయిట్ చేసాము, కానీ మళ్ళీ ఏమైందేమో వద్దు అన్నాడు. వద్దు అన్నాక ఇక సర్లే మళ్ళీ అడిగితే చూద్దాంలే అన్నట్టు ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాము.
లోపలికి నడుస్తూ ఉన్నప్పుడు కూడా మీకు ఆ గాలి, ఆ లొకేషన్ అది చాలా బాగుంటుంది. క్లైమేట్ వచ్చేసి మరీ సన్నీగా లేదు, మరీ వర్షం లేదు, చాలా అంటే చాలా బాగుంది. కానీ గాలి ఉంది, కొంచెం గాలి, మరీ చల్లగాలి కాదు, పర్లేదు, పిల్లలకి కూడా నో ప్రాబ్లం. ఇక్కడ మా వాడు ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము. మా చిన్నోడు చూసారా, వాడు ఆ గాలి వస్తుంటే వాడు కూడా ఆ క్లైమేట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ మీరు పక్కన ఆ కెఫే కనిపిస్తుంది కదా, కెఫేలో కూడా మీరు ఆగి చూడొచ్చు. అండ్ పక్కన స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కానీ మేము స్ట్రైట్గా వెళ్ళాము. ముక్సేల్ బీచ్ అంటే చాలా మందికి ఈ మర్నిఫ్ కేవే వ్యూ పాయింట్ లాగా చూస్తారు, ఫొటోస్ కానీ తీసుకోవడానికి మంచి పాయింట్. మీకు ఈ రాక్ లాగా కనిపిస్తుంది కదా, జస్ట్ అంతే, అదే మర్నిఫ్ కేవ్ అంటారు. ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ, పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇట్లా ఎడ్జెస్ ఉన్నాయి, మీరు ఎడ్జెస్ వరకు మాత్రమే వెళ్ళండి, దాటి సాహసం చేసి అలా లోపలికి వెళ్తే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఒక 2 years బ్యాక్ సలాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లానే కొంతమంది టూరిస్టులు ఒక 3 members or 4 members అనుకుంటా, అట్లా లోపలికి వెళ్ళేసరికి ఫోర్స్తోని వేవ్స్ వచ్చేసరికి వాళ్ళు అందులో మిస్ అయిపోయారు. లాస్ట్కు బాడీస్ దొరికాయి. అందుకే మనము ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్. అందుకే మేము చాలా వరకు ఎక్కడి వరకు అయితే అలో ఉందో అక్కడి వరకు మాత్రమే వెళ్ళాము. దాటి వెళ్ళడము, కొంచెం సాహసాలు అవన్నీ ఏం చేయలేదు. ఎందుకంటే పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలీదు, వాళ్ళు అటు ఇటు ఆడుతూ ఉంటారు, చేస్తారు. కాబట్టి మేము సేఫ్ ప్లేస్ వరకు మాత్రమే వెళ్ళాము. Come 1 in a dozen, the other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. మీరు ఇందాక చూస్తే మేము అక్కడ నుండి లోపలికి నడుచుకుంటూ వచ్చేసాము. లోపలికి వస్తే యూ కెన్ సీ ద వ్యూ. ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. మేము ఆల్మోస్ట్ ఒక 2.5 hours to 3 hours స్పెండ్ చేసాము ముక్సేల్ బీచ్లో. అంటే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నాము నార్మల్గా ఏముంది, బీచే కదా, జస్ట్ చూసి రావచ్చు అని, కొన్ని ఫొటోస్ తీసుకొని రావచ్చు అని అనుకున్నాము. కానీ మాకు తెలియకుండానే 2.5 hours to 3 hours అయిపోయింది బీచ్లోనే. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అక్కడనే అయిపోయింది మాకు. ఇక ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము. సారీ అండి, మీకు కొంచెం వీడియో షేకింగ్గా ఉంటే, ఇక్కడ నుండి కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ లేదు కదా, అన్ఈవెన్గా ఉండేసరికి కొంచెం వీడియో షేక్ అవుతుంది. ముక్సేల్ బీచ్ సలాలా టూరిస్ట్ ప్లేసెస్లలో టాప్ ప్లేస్. మీరు న్యూస్ కూడా చూసుంటే న్యూస్కి కూడా వచ్చింది. ముక్సేల్ బీచ్కి చాలామంది టూరిస్టులు కంపల్సరీ విజిట్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇవి వచ్చేసి బ్లో హోల్స్, ఇందులో నుండి వాటర్ వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ దాంట్లో కొంచెం తక్కువ వస్తాయి. అండ్ ఈ సైడ్లో ఉన్నాయి ఇంకొన్ని, అక్కడైతే వాటర్ మరీ ఎక్కువ రావట్లేదు, ఇట్లా చిన్నగా స్ప్లాష్ అయినట్టు తుంపిర్లలాగా వచ్చేసరికి పిల్లలు దానిపైన నిల్చొని ఎంత ఎంజాయ్ చేశారంటే, చాలామంది పిల్లలు దానిపైనే నిల్చుండిపోయారు, మంచిగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ రావట్లేదు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఇట్లా ఫోటో సెషన్, అంటే మనకి ఆ అలలు ఇట్లా వచ్చి వాటర్ పైనకి స్ప్లాష్ అవుతాయి కదా, స్ప్లాష్ అయ్యేటప్పుడు కరెక్ట్ క్లిక్ రావాలి అని అన్నట్టు చాలామంది ఇక్కడ ఫోటో సెషన్ చాలా చేసుకున్నారు. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ అన్నీ మీకు లాస్ట్లో కంపల్సరీ యాడ్ చేస్తాను, చూడండి. ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. Life lessons come 1 in a dozen, the other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too.
అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్నాక మేము ఇక్కడ వాక్ చేసుకుంటే ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంది, ఇక్కడ నుండి మళ్ళీ ఇలా లోపలికి వచ్చాము. ఇది కూడా ఒక ఫోటో పాయింట్ అని చెప్పొచ్చు. చాలా ఉన్నాయి ముక్సెల్ బీచ్లో. మళ్ళీ ఫొటోస్ కూడా ఎంత క్లారిటీగా వస్తున్నాయంటే ఆ వెదర్కి ఆ సరౌండింగ్స్కి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. వాటర్ చూసారా ఎంత డీప్గా ఉన్నాయో, అండ్ ఆ అలలు కూడా ఎంత ఫోర్స్తో వస్తున్నాయంటే నేను వీడియో తీసేటప్పుడు ఇది ఇంకా కొంచెమే, తర్వాత ఇంకా మరీ ఫోర్స్ కొద్ది వచ్చాయి. అందుకే ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళి ఫొటోస్ మీరు చూసి రండి. అనవసరంగా లోపలికి వెళ్ళడం అవన్నీ చేయకండి. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, చూసుకుంటున్నారు, కానీ క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు కూడా చూడలేరు కదా. ఇక అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి, అసలు కొద్దిసేపు కాదు 3 hours ఉన్నాము మేము అక్కడ టైం స్పెండ్ చేసేసి. మేము ఇక్కడ వాక్ చేస్తూ ఉన్నాము. ఈ బ్రిడ్జ్, ఆ కేవ్ ఎంత బాగుందంటే అసలు సలాలా మీరు వెళ్ళొచ్చారంటే అది మీకు మైండ్లో నుండి వెళ్ళిపోదు, అంత గుర్తు చేసుకుంటారు. అంత బాగుంది వెదర్ కూడా. Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు అందరు పిల్లలు ఆ కేవ్ దగ్గర రాక్స్ మీద పైనకి ఎక్కి కూర్చొని ఫొటోస్ దిగుతున్నారనని మావాడు కూడా పైనకి ఎక్కుదామని పైనకి ఎక్కేసిండు. నార్మల్గా వాడు ఫొటోస్ అంత దిగడు, వాడికి ఇష్టం ఉండదు. మేము కూడా ఎక్కువ ఫోర్స్ ఏం చెయ్యము, ఇంకా వాడి ఇష్టం అనని. కానీ వాళ్ళందరు దిగేసరికి వాడు కూడా పైనకి వెళ్ళి నేను కూర్చుంటా అనేసి వాడు పైనకి వెళ్ళి కూర్చొని ఫొటోస్ అట్లా దిగుతూ ఉన్నాడు. ఇక్కడికి ఈ Day 1 ఎండ్ అయిందండి. మేము Day 1లో ముక్సెల్ బీచ్, షాత్ వ్యూ పాయింట్ అండ్ హిడెన్ బీచ్ వ్యూ పాయింట్ ఇవి అన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి. మేము డేస్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఒక లైన్లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఒకే రోజు చూసుకోవాలి అన్నట్టు ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజు వచ్చేసి షాత్ వ్యూ పాయింట్, హిడెన్ బీచ్ వ్యూ పాయింట్, ముక్సెల్ బీచ్, ఈ 3 ప్లేసెస్ మేము చూడాలి అనుకున్నాము. కానీ మేమేం చేసామంటే ఫస్ట్ ముక్సెల్ బీచ్ చూసుకున్నాము. మాది అదే కొంచెం మిస్టేక్ అయింది. బెటర్ మీరు బయలుదేరడంతోనే ఫస్ట్ ఎండ్లో ఉన్నది చూసుకోండి, రోడ్కి ఎండ్లో ఉన్నది షాత్ వ్యూ పాయింట్ చూసుకొని దారిలో హిడెన్ బీచ్ వ్యూ పాయింట్ అండ్ ముక్సెల్ బీచ్ చూసుకోవచ్చు. ఏమైందంటే మేము ముక్సెల్ బీచ్ చూసుకున్నాక షాత్ వ్యూ పాయింట్ బయలుదేరాము, కానీ ఇంకొక 3 to 4 kilometers రీచ్ అవుతాం అనేసరికి మేము రిటర్న్ అయిపోయాము. ఎందుకు అనేది నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను. వచ్చేటప్పుడే హిడెన్ బీచ్ కూడా వెళ్ళాం, కానీ 3:30-4 అయ్యేసరికి బీచ్ వ్యూ అంత బాగా కనిపించలేదు. అది ఇంకొక డే మళ్ళీ ప్లాన్ చేసాము. అసలు ఏమైంది అనేది నేను ముందు వీడియోస్లో అన్నీ క్లియర్గా చెప్తాను. ఇక మేము రిటర్న్ అయిపోయాం కదా. రిటర్న్ అయ్యే టైంలో నేను ఇందాక చెప్పాను కదా ముక్సెల్ బీచ్ ఎంటర్ అయ్యే టైంలో చిన్న లేక్ లాగా ఉంది అని, అక్కడ ఆగాము. ఆగేసి కొంచెం పిల్లలు అట్లా ఎంజాయ్ చేసినాక మేము కొన్ని ఫొటోస్ దిగి ఇక స్టార్ట్ అయిపోయాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as